గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింక్ లో ఉన్నాయి. తోమలేదా? తోమదాం అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. చూసావా రోజక్క, వంగని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే చూడడానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గిపెట్టలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండింది అనుకో మొగాళ్ళందరూ మారి మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెలు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుల దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఎవరో ఇక్కడ కొబ్బరి నుండి పోతారంటే జారి పడ్డాను. నువ్వేంటి బంగారు ఇక్కడ ఉండేదాన్ని అక్కడ ఎందుకు వచ్చావు? అంటే అది మీ నన్ను ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు కదా, సహాయం చేద్దామని వచ్చాను. ఆహా, ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికావు బంగారు. అదేంటి కళ్ళలో ఒక మీనింగ్, మీ మాటలో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావు, నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. సర్లేని ముందు డాక్టర్ పిలిపించండి. అలాగే డాక్టర్ గారు. వాట్ హ్యాపెండ్? మా ఆవిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. 1 సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతల 2 బోన్స్ కూడా జారిపోయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారి లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? 2 రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోతుంది. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో, జీవితాంతం పడుకో. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. 3 నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా. బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటది బంగారు. అయ్యగారు అదిగో సొల్యూషన్ వచ్చింది చూడు. ఎవతది? పని మనిషి. పని మనిషిని ఎప్పుడు పెట్టావు? ఎందుకు? ఇంట్లో నువ్వు పనులు చేయక నేను పని చేయకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి కదా బంగారు. అయ్యగారు ముందు కిచెన్ లో పనిచేయమంటారా, బెడ్రూమ్ లో పనిచేయమంటారా? నువ్వు కిచెన్ లో కంఫర్టా, బెడ్రూమ్ లో కంఫర్టా? నాకు బెడ్రూమే కంఫర్ట్ అయ్యారు. బెడ్రూమ్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేటు? ఆయన ఈ పని మనిషి ఏంటి ఇంత అందంగా ఉంది? పని మనిషి పని అందంగా చేస్తుందో లేదో చూడాలి గానీ పని మనిషి అందంగా ఉందా లేదా అనేది చూడకూడదు బంగారు. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. మంచం కింద బోలు దుమ్ముంది అమ్మగారు, మంచం జరపడానికి. అబ్బా, ఆ మంచం మేము లేచిన తర్వాత జరిపి తూడ్చుకుంటాంలే కానీ నువ్వేరే పని ఉంటే చూసుకో. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. వచ్చేస్తున్నా. అయ్యగారు లోపల హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, పని మనిషి ఇంగ్లీష్ కూడా వస్తుందా? వెనక తమిళ కూడా ఇరుక్కం. అబ్బా, ఏడ్చినావులే చూసినాం గాని. మండుతుందా బంగారు? ఏంటి సార్ ఇక్కడ ఏసీ రిపేర్ చేయాలని కాల్ చేశారు. మళ్ళీ ఇది వచ్చి ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడైతే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పే దాంట్లో నేను ముందుంటాను బంగారు. ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగానే పనిచేసేది కదా, సడన్ గా ఎలా పాడైపోయింది? పని చేస్తే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా?